లో భాగంగా గ్రామ సభలు నిర్వహించి 4 పథకాలు ప్రారంభించామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రారంభంలో రేషన్ కార్డులు ఇస్తున్నందున ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లా మేమే పచ్చగా మార్చామని హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్పారు. కురుమూర్తి టెంపుల్కు నేను ఎమ్మెల్యేగా తడిబట్టలతో వస్తా, హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హరీష్ రావుకు దమ్ముంటే సవాల్ను స్వీకరించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎందుకు కాళేశ్వరం చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ, పాలమూరు జిల్లాను ముఖ్యంగా దక్షిణ తెలంగాణను ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిరో ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ఉంటే నువ్వు రా, పాలమూరు జిల్లాకు రా, అక్కడ కూర్చొని చర్చిద్దాము. నువ్వు ఏమేం చేసినావో, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పాలమూరు జిల్లా ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేసినావు, ఎందుకు కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టి కాళేశ్వరం మేము లక్షల కోట్లు తీసుకుపోయి ఆడ కాలబెట్టి కాళేశ్వరం కడితే అది ఊలిపోయింది. ఈరోజు పాలమూరు జిల్లా గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తివి హరీష్ రావు. ఈరోజు పాలమూరు జిల్లానే మీకు భిక్ష పెట్టింది. మీ మామగారిని ఎంపీగా గెలిపించకపోతే, ఈరోజు ఎంపీగా గెలవకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీకు మనుగడనే లేకుండా పోతా ఉండే. కానీ ఈరోజు పాలమూరు జిల్లా మీకు భిక్ష పెడితే ఆ పాలమూరు జిల్లాకే మోసం చేసిన వ్యక్తులు, పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన వ్యక్తులు మీరు మళ్ళీ ఈరోజు పాలమూరు జిల్లా గురించి పదే పదే మాట్లాడుతూ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయింది మళ్ళీ మీ మామ చెప్పిన ప్రకటన 3 ఏళ్లలో పూర్తి చేస్తున్న పాలమూరు రంగారెడ్డి? సో ఇప్పటికైనా కొంచెము బుద్ధి తెచ్చుకొని అబద్ధాలు మానేసి ప్రజలు నమ్మే విధంగా, ప్రజలు నచ్చే విధంగా మాట్లాడితే ప్రజలు కొంచెం హర్షిస్తారు. ప్రతి దాన్ని విమర్శ చేయడమే. ఈరోజు నిన్న మేము లాంచింగ్ చేస్తే ఇప్పుడేదో ప్రెస్ నోట్ చూసినా నేను, దాని మీద కూడా అవాకులు చివాకులు హరీష్ రావు పేలుతా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చారు, మాట తప్పిరని. మేము మాట ఇచ్చి మాట తప్పలే, మాట నిలబెట్టుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన మోసాల వల్ల, మీరు చేసిన దోపిడీ వల్ల, ఆర్థిక దోపిడీ వల్ల మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు కొంచెం ఆలస్యమైండొచ్చు తప్ప మేము ఎక్కడ కూడా వెనుకడుగేస్తలేము. సంక్షేమ పథకాల విషయంలో గొప్పగా నిన్ననే సంక్షేమ పథకాలు లాంచ్ చేసినాము. అవన్నీ కూడా ప్రజలకు చేరుతా ఉన్నాయి. ప్రజలకు ఖచ్చితంగా దాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ పాలమూరు